హలో హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీ ముందుకు వస్తున్నాను. సో ఏంటి అంటే, ఏవైతే మనకి బేసిక్గా కొన్ని పెయిడ్ టూల్స్ ఉంటాయి ఆన్లైన్లో. సో మనము జనరల్గా కొన్ని ఫ్రీ సర్వీసెస్ కొన్ని సైట్స్ ఇస్తాయి. ఎందుకు? అది దాన్ని ఎడ్యుకేటెడ్ చేయడానికి, దాని గురించి నేర్చుకోవడానికి కొన్ని ఫ్రీ సర్వీస్ ఇస్తారు. ఫ్రీ సర్వీసెస్లో ఏముంటాయంటే చాలా లిమిటెడ్గా సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏదైనా ఒక టూల్ తీసుకున్నట్లయితే అది ఏ టూల్ అయినా సరే తర్వాత ఫస్ట్ మనకి ఫ్రీగానే ఇస్తారు. అది నేర్చుకున్న తర్వాత దానిలో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవగాహన వచ్చిన తర్వాత మనము దాని యొక్క బెస్ట్ సర్వీస్ని పొందాలి అన్నట్లయితే సో కంపల్సరిగా మనం పెయిడ్ సర్వీసెస్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని మనము పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మనము ఇక్కడ ఏం చేస్తాము అంటే బెస్ట్గా ఒక సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే మీడియేటర్స్ని ఇక్కడ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అంటే మెయిన్ మన యొక్క క్వశ్చన్ ఏంటంటే, ఆన్లైన్లో పెయిడ్ సర్వీసెస్, పెయిడ్ సాఫ్ట్వేర్స్ని ఉన్న రేట్ కంటే కూడా తక్కువ రేటుకు కొనడం ఎలా అనేది నేను ఈరోజు టాపిక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా ఉపయోగపడుతుంది అందరికీ కూడా. ఈరోజు ఆన్లైన్లో టీచింగ్ అని డిఫరెంట్ యూట్యూబ్లో వీడియో చేయటం కానీ ఇవన్నీ కూడా చాలా టూల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోయింది. సో అందువల్ల మనకి నంబర్ ఆఫ్ టూల్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ మనకి జనరల్గా ఇవన్నీ కూడా కొన్ని ఫ్రీ టూల్స్ ఇస్తారు, కానీ దానికి లిమిటెడ్ సర్వీసెస్ యాక్సెసిబిలిటీ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సాఫ్ట్వేర్లో దానికి సంబంధించినటువంటి సర్వీస్ అన్నీ కూడా మనము వాడుకోవాలి అన్నట్లయితే కంపల్సరిగా మనము అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి దాన్ని మనము ఇక్కడ తక్కువ అంటే ఏదైతే మనకి వెబ్సైట్స్ ఉన్నాయో, సో చూడండి ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ గ్రూప్ బై టూల్స్ అంటే ఎలా ఉంటాయంటే ఒక మెయిన్ పర్సన్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒకటి నేను ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఆ సర్వీస్ని నేను తీసుకున్నాను, అంటే పెయిడ్ సర్వీస్ని తీసుకున్నాను. సో ఇక్కడ వియాండ్ అనేది ఒక యానిమేషన్ టూల్. యానిమేషన్ చేయడానికి కావాల్సినవన్నీ కూడా వీడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వియాండ్ అనేది ఒక యానిమేషన్ టూల్. సో నేను దాన్ని ఫస్ట్ ఫ్రీగా నేను తీసుకొని, సో ఈ ఫంక్షనాలిటీస్ అంటే ఏంటి ఇలా నేను తయారు చేశాను. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, దీనిలో నేను కొన్ని మీకు చూపిస్తాను. ఇవి ఫస్ట్ చూడండి, ఇది నేను ఫస్ట్ జనరల్గా దీన్ని ఉపయోగించి చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇది జనరల్గా స్టార్టింగ్లో ప్రీ సర్వీసెస్ నేను ఆన్లైన్లో మనం లాగిన్ అయ్యి మనం రిజిస్టర్ అయితే మనకి సర్వీస్ ఇస్తారు. వారు లిమిటెడ్గా ఇస్తారు. ఏమిటి ఆ లిమిటెడ్గా? మనకి ఫుల్ యాక్సెస్ కావాలి అన్నట్లయితే సో ఇక్కడ చూడండి, వియాండ్ అనేది బ్యాక్గ్రౌండ్ వాటర్ మార్క్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే ఫ్రీ ట్రయల్ అనేది కనిపిస్తుంది. అంటే ఏంటి ఫ్రీ ట్రయల్ అంటే ఇక్కడ మనము నేర్చుకోవడానికి ఫస్ట్ మనకి ఇస్తాడు. దానిలో ఉన్నటువంటి ఏవైతే మంచి ఫీచర్స్ ఉన్నాయని మనం తర్వాత నేర్చుకున్న తర్వాత కావాలనుకుంటామో అప్పుడు ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ అవన్నీ కూడా పోతాయి. అంటే ఈ ఫ్రీ ట్రయల్లో కొన్ని యాక్సెసిబిలిటీ ఇవ్వడు, చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో కాబట్టి ఎలాంటి టూల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాడు, కానీ ఈ చూడండి సో ఎలా ఉంటే మనకి కాపీరైట్ పడటం కానీ ఇలాంటివి ముందు ఉంటాయి. సో కాబట్టి మనం చేసుకోవచ్చు. సో ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇంకొకటి ఏంటి అంటే నేను తర్వాత
పర్చేజ్ చేసిన తర్వాత ఈ టూల్ని వియాండ్ని సో మనకి ఇంత క్లారిటీ కానీ సో ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి ఈ ఏవైతే టైటిల్ పెట్టుకోవాలో ఏవైతే ఇక్కడ సంబంధించి ఇది ఒక యాడ్ ఒకటి తయారు చేశాను అంటే ఒక పర్సన్ వెళ్ళి డిఫరెంట్ షాపులకి వెళ్ళి పర్టికులర్గా ఆ లిస్ట్ చెప్పి ఆ లిస్ట్ దాని నుంచి అన్నీ కూడా యాక్సెసింగ్ అనేది కొనాలనుకుంటాడు. సో అలాగే నెక్స్ట్ మళ్ళీ ఫ్రూట్ షాప్కి సో ఇక్కడికి వెళ్ళి కొన్ని ఇలా నడుచుకుంటూ వెళ్తాడు. అంటే ఇలాంటివి ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా? వాటర్ మార్క్ ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇక్కడ నేను పర్చేజ్ చేసిన తర్వాత ఈ యాడ్స్ అనేది చేశాను. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటివి? సో పర్చేజ్ చేయక ముందు ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ అంటే ఇక్కడ నేమ్స్ రాయటానికి కానీ ఇవన్నీ కూడా ముందు లేవు. సో ట్రయల్ వెర్షన్లో లేవు, నేను పెయిడ్ సర్వీసెస్లో ఉన్నాయి. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా, అంటే ఒక యాడ్ చేయాలి అంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ ఉన్నాయి. అంటే ఏదైతే ఆ వియాండ్ సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారో ఆ సర్వీసెస్ అన్నీ కూడా మనం పే చేస్తే వాడుకున్నాం. సో ముందు అయితే ఇది లేదు. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లాగే కొన్ని నేను ఓకే అసలు విషయానికి వద్దాం. అంటే ఏంటి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? వియాండ్ అనే సాఫ్ట్వేర్ సో ఎందుకు మనకి తక్కువగా వస్తుంది? సో ఇక్కడ చూడండి మనం ఎందుకు తక్కువగా వస్తుంది అనేది నేను రీజన్ చెప్తాను. సో ఇక్కడ వియాండ్ ప్లాన్ చూడండి. అంటే వియాండ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే గూగుల్లోకి వెళ్ళి ఇలా వస్తుంది. ఇక్కడ ప్రైసింగ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది ప్రైస్ ఫర్ మంత్లీ యాన్యువల్లీ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం మంత్లీకి సెలెక్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో. సో ఎసెన్షియల్ ఫ్రమ్ స్టార్టింగ్లో ఎంత ఉంది? మంత్కి $25 ఉంది. అంటే నియర్లీ ఎంత మనకి 20 × 80 రూపీస్ వేసుకుంటే 16 అంటే నియర్లీ 1800 ఉంటుంది. సో అలాగే ఈ సర్వీస్ చూడండి, అంటే ఈ పెయిడ్ ప్రీమియం సర్వీస్ 54 ఫర్ మంత్. ఇది చూడండి ప్రొఫెషనల్, అంటే దానికి ఇక్కడ చూడండి కింద. సో ఈ సర్వీస్కి ఏమో ఇంత పెట్టుకుంటేనేమో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు, ఇవి కొంటేనేమో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. అంటే క్వాలిటీ విషయంలో కానీ సో కొన్ని వాడు ఇచ్చే సర్వీసెస్ ఇచ్చే వాటిలో కానీ ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ చూస్ ప్లాన్, ఇక్కడ బిజినెస్ ప్లాన్, ఏజెన్సీ, ఎంటర్ప్రైజ్ అంటే ఒక కంపెనీ వాళ్ళు తీసుకొని దాన్ని వాడటం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ వాడుకుంటూ ఉంటారు. నంబర్ ఆఫ్ పీపుల్స్కి ఇక్కడ వాడుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ ప్రైస్ని వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకుంటే సో ఆ అమౌంట్ ఎంత అనేది చెప్తా దాని ప్రకారం వాళ్ళు సెటిల్ అయిన తర్వాత అమౌంట్ని పే చేయటం జరుగుతుంది. అలా ఏజెన్సీస్ అంటే ఎలాంటివి ఉంటాయి మనకి. ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారు చూడండి. ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్టే అది. థర్డ్ పార్టీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సాఫ్ట్వేర్ని బెస్ట్ది ఏదైతే ఉందో అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో నంబర్ ఆఫ్ పీపుల్స్ని యాక్సెస్ చేసుకుని ఏదైతే సర్వీస్ మోడల్ ఉందో, టైప్ ఉందో, ఎంటర్ప్రైజా లేదంటే ఏజెన్సీనా, ఏదంటే అది బెస్ట్ది ఏదైతే ఉందో అది వాళ్ళు ఏం చేస్తారంటే పర్సెస్ చేస్తారు థర్డ్ పార్టీ వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటి మనకి థర్డ్ పార్టీ పర్సన్స్ను ఈ సర్వీసెస్ని కొని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా గ్రూప్గా వాడుకునే అటువంటి సర్వీసెస్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఆన్లైన్లో వీళ్ళు ఏం చేస్తారు, ఒక సర్వర్లో పెట్టి మనం యాక్సెస్ చేయటానికి సింగిల్ పర్సన్ యాక్సెస్ మనం వీళ్ళ దగ్గర కొన్న తర్వాత మనకి యాక్సెసిబిలిటీ అనేది ఇస్తారు. అంటే ముందేమో నంబర్ ఆఫ్ పీపుల్స్ యాక్సెస్ చేయడానికి వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ కొని మనకి ఇండివిజువల్గా ఎక్కడ కావాలంటే అక్కడ వరల్డ్ వైడ్గా ఇది యాక్సెసింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఎందుకు ఇక్కడ ఇంత అమౌంట్లు పెట్టి కొనాలంటే సింగిల్ పర్సను సో అది సాధ్యం కాదు, అవునా? సో ఎందుకు ఇక్కడ ఒక పర్సన్కి అంతంత అమౌంట్
తను వాడచ్చు వాడకపోవచ్చు, ఒక్కొక్కసారి కుదరచ్చు కుదరకపోవచ్చు. యాక్చువల్గా నేను కొన్నాను కానీ పర్చేజ్ చేశాను కానీ ఆ టూల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 5 డేస్ కూడా వాడలేదు. అంటే నాకు అమౌంట్ అనేది అంత వేస్ట్ అయిపోతుందా? అంటే నేను ఈ వియాండ్ టూల్ని నేను ఒక థర్డ్ పార్టీ అంటే గ్రూప్ బైలో నేను పర్చేజ్ చేయటం జరిగింది. సో అప్పుడు తక్కువ అమౌంట్ కాబట్టి నాకు పెద్దగా లాస్ లేదు. సో ఇంత అమౌంట్ పే చేయడం అంటే చాలా కష్టం ఇండివిజువల్గా. సో అందుకని మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు ఒకసారి గ్రహించండి. సో ఇక్కడ చూడండి, మనం దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు. సో ఏంటి అసలు ఆ సామూహిక కొనుగోలు సాఫ్ట్వేర్ ఆన్లైన్లో తక్కువ ధరలో కొనుగోలు చేయటం అంటే ఏంటి? సామూహిక కొనుగోలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఇక్కడ సామూహిక కొనుగోలు సాఫ్ట్వేర్ అనేది ఒక విధమైన సాఫ్ట్వేర్. ఇది ఒక విభిన్న వ్యక్తులు లేదా వ్యాపారాలు ఒకే ఉత్పత్తిని లేదా సేవలను కొందరు కలిసి కొనుగోలు చేసే ప్రక్రియని సులభతరం చేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ? ఒక డిఫరెంట్ వ్యక్తులు ఒకే సర్వీస్కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఈ సర్వీస్ని యాక్సెస్ చేయటం జరుగుతుంది. అంటే సామూహిక కొనుగోలులో భాగస్వామ్యులను సృష్టించడం ద్వారా వినియోగదారులకు తక్కువ ధరలకు అందిస్తుంది. అంటే ఏంటి? నేను ఒక మొత్తం బల్క్లో ఒక సర్వీస్ని కొంటాను అంటే బిజినెస్ సాఫ్ట్వేర్ని కొంటాను. సో నాకేం చేస్తాడు నేనేం చేస్తాను, వేరే వాళ్ళకి ఎలా ఇండివిజువల్గా ఎవరికి కావాలంటే వాళ్ళకు సర్వీసు ఒక అమౌంట్ పెట్టి తక్కువ రేటు ఎవరైతే రీజనబుల్గా ఉంటుందో ఆ అమౌంట్ పెట్టి వాడు ఈ సర్వీస్ చేయటం జరుగుతుంది. సో అందువల్లనే వీడు తక్కువ రేటుకి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఎందుకు అక్కడ అంత ఉంది, వీడు ఎందుకు ఇస్తున్నాడు, దీనిలో ఫ్రాడ్ చేస్తాడా లేకపోతే లిమిటెడ్ సర్వీసెస్ ఇస్తాడా అనేది డౌట్ అనేది రావచ్చు మనకి. సో ఎందుకు అని అంటే ఇక్కడ అదే ఇంపార్టెంట్. ఒక మెయిన్ బేసిక్ సర్వీస్ ఏదైతే బెస్ట్ సర్వీస్ ఉందో ఆ కంపెనీ వాడి దగ్గర, మెయిన్ కంపెనీ వాడి దగ్గర వీడు కొని మీడియేటరు వీడు ఇండివిజువల్గా మనకి వరల్డ్ వైడ్గా మనకి ఐడి ఇచ్చి మనకి యాక్సెసిబిలిటీ ఇచ్చి మన దగ్గర తక్కువ అమౌంట్ అనేది తీసుకొని టోటల్గా ఎంత గ్రూప్ మీద వాడికి పెట్టినటువంటి కాస్ట్ కంటే కూడా ఎక్కువ వస్తుంది. బిజినెస్ అంటే రావాలి కదా, సో వాళ్ళకు కూడా లాభం ఉండాలి కదా. కాబట్టి సో వాడు బేస్ చేసుకొని ఇండివిజువల్గా ఇది ఫర్ యాక్సెసింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ సర్వీసెస్ అన్నీ కూడా బెస్ట్గా ఉంటాయి. సో వీళ్ళు ఇచ్చే సర్వీసు 24 అవర్స్. అంటే ఇక్కడ మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి? సామూహిక కొనుగోలు ఏంటి? మెయిన్ ధర తగ్గించడం ఒకటి, అంటే తర్వాత నాణ్యత గల ఉత్పత్తులు, ఈ రెండు మెయిన్ మనకి ధర తగ్గించటము. సో అలాగే ఆ యాక్సెసిబిలిటీ అన్ని సర్వీసెస్ అన్నీ కూడా ఏదైతే ఆ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుందో అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈజీగా ఈ మీడియేటర్ సాఫ్ట్వేర్ అంటే వీడు ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి మనకు వాళ్ళతో ఇంటరాక్టింగ్ అవ్వటం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఎలా చేయాలనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో చూద్దాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి వెబ్సైట్స్. నేను ఫస్ట్ పర్చేజ్ చేసింది seoshop.com నుంచి నేను ఆ వియాండ్ అనే సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేశాను. సో అలాగే ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫ్ ద వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఎలా మనం తెలుసుకుంటామనంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సో మీరు ఫస్ట్ గ్రూప్ బై టూల్స్ అనేది కొట్టగానే ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా టాప్లో వస్తాయి మనకి. బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఫస్ట్ seoshop.com నుంచి కొన్నాను. సో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను వాడుకున్నాను. సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వీళ్ళు ఒక ప్రొసీజర్ ఇస్తారు, ఆ ప్రొసీజర్ ప్రకారం మనం ఫాలో అయ్యి మనం డైరెక్ట్గా యాక్సెసిబిలిటీ అంటే మన దాంట్లో ఈ ఇన్స్టాలేషన్ అనేది మన లోకల్ సిస్టంలో ఇన్స్టాలేషన్ అనేది ఉండదు. డైరెక్ట్ ఆన్లైన్ ద్వారానే ఆ పర్టికులర్ ఏదైతే మనం సాఫ్ట్వేర్ని కొన్నామో ఆ సాఫ్ట్వేర్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి మాత్రమే ఇస్తారు. మనకు ఒక ఐడి క్రియేట్ చేస్తాం. మనం ఫస్ట్ ఏదైతే కొనాలనుకుంటామో అది
ఐడి క్రియేట్ చేస్తారు. ఇక్కడ చూడండి, నాకు ఎప్పుడైతే నేను ఎస్సీయూ షాప్లో లాగిన్ అయ్యానో అంటే మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలా మన లాగిన్లోకి ఇలా వస్తాయి. తర్వాత లాగిన్ తర్వాత పేమెంట్ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా చూడండి. సో నేను లాగిన్ అయితే నాకు యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను యాక్టివ్లో లేను, ఇంతకుముందు తీసుకున్నాను. సో తర్వాత అలా ప్యాకేజెస్ ఎలా ఉంటాయి SEOshop.comలో ఇక్కడ మీకు ఏవైతే కావాలో ఇవన్నీ కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత పేమెంట్ ఇచ్చేస్తే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్లాను సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్లాన్కి తగ్గట్టుగా మనకి ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళి మనం ఆ అమౌంట్ని పే చేసేసినట్లయితే వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ప్రకారం నెక్స్ట్ దానికి నేను ఒక ఏదైతే క్రోమ్ ఉంది, క్రోమ్కి ఒక ఎక్స్టెన్షన్ సాఫ్ట్వేర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు. సో దాని ప్రకారం ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి మనం సైట్లోకి ఆ పర్టికులర్ ఐడి ఏదైతే సాఫ్ట్వేర్ కొన్నామో దాన్ని యాక్సెస్ అనేది చేసుకుంటాము. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొన్న తర్వాత నాకంటూ యూజర్ ఐడి ఇచ్చారు. సో ఎలా ఉంటుంది తర్వాత మనం ఏం చేస్తాము, వియాండ్లో మనకు ఒక పర్టికులర్గా ఈ సైట్తో మనకి ఇక పని ఉండదు. ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో అంటే మనం ఎవరు మీడియేటర్ SEOshop.com నుంచి మనం ఇది పర్చేజ్ చేసుకున్నాం కాబట్టి ఈ సైట్లోనే ఈడే మనకి ఐడిని క్రియేట్ చేసి మనం యాక్సెసిబిలిటీ అనేది ఇస్తాడు. సో అది ఎందుకు అందరూ కూడా గమనించండి. ఈ రోజుల్లో మనకి బెస్ట్ ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్లైన్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా టూల్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో ఎలా పర్చేజ్ చేయాలంటే డైరెక్ట్ కంపెనీ నుంచి పర్చేజ్ చేయాలంటే ఇలా అమౌంట్ని ఇంత పే చేయలేరు కాబట్టి దానికంటూ ఒక లిమిటేషన్ ఉంటుంది ఫ్రీ ఇచ్చేవాటికి. కాబట్టి ఇలాంటి టూల్స్ని వాడి మనము పర్టికులర్గా మనం పర్చేజ్ చేసినట్లయితే ఆ టూల్లోకి వెళ్ళి సో మనకి బెస్ట్ రేటు విషయంలోనూ తర్వాత బెస్ట్ సాఫ్ట్వేర్ని మనం పొందవచ్చని నా యొక్క ఒపీనియన్. సో ఒపీనియన్ కాదు, అది బెస్ట్ వేనే. సో అందరూ కూడా ఒకసారి మీరు ఆ సైట్స్ ఏది బెస్ట్గా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మీరు సర్వే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము జనరల్గా బెస్ట్ అని చెప్తాము. నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టే మీకు సజెస్ట్ చేస్తున్నాను. అలాగే దాని యొక్క అడ్వాంటేజెస్, తర్వాత బెస్ట్ వెబ్సైట్స్, అలాగే తక్కువ ధరల్లో సమూహ కొనుగోలు సాఫ్ట్వేర్ కొనుగోలు చేయటం ఎలా అనేది అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి గ్రూప్ బై సాఫ్ట్వేర్స్ అని కొట్టండి. అలా ఎంటర్ చేయగానే మీకు నంబర్ ఆఫ్ సైట్స్ నేను ఆల్రెడీ చూపించాను, అవన్నీ ఎలా వస్తాయి. తర్వాత రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక ఏదైతే మనం కొనాలో దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఫుల్ కొనుగోలు చేసేసి వాళ్ళు ఫస్ట్ రివ్యూస్ అవన్నీ కూడా చదవండి. ఎంతవరకు ఆ సాఫ్ట్వేర్ అనేది కరెక్టు, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది మనకి ఇవన్నీ కూడా రివ్యూస్ ఇస్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని కానీ లేదు మీ ఫ్రెండ్స్ ద్వారా ఏది బెస్టో ఏంటో అనేది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పర్టికులర్గా మీకు ఏదైతే సాఫ్ట్వేర్ కావాలో అది ఓపిక్గా ఎతుక్కొని పర్టికులర్గా మీరు అక్కడ పర్చేజ్ చేసినట్లయితే మీకు అమౌంట్ తగ్గుతుందని నేను చెప్తాను. సో ఇవి మనకి ఉన్నటువంటి అంటే ఓకే. సో నెక్స్ట్ కొన్ని నేను మీకు ఎలా ఇది కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇవ్వటం జరిగింది. సో అవి ఎలా మనము ఇన్స్టాల్ చేసుకుంటే యాక్సెసిబిలిటీ అనేది మీకు డిస్క్రిప్షన్లో మీకు ఒక వీడియో పెడతాను. అది ఈజీగా మనం దాని ద్వారా మనం సైట్లో కొన్న తర్వాత మనం ఈ యొక్క ఐడిని ఈ యొక్క సాఫ్ట్వేర్ని యాక్సెసిబిలిటీ ఈజీగా మనం చేసుకోవచ్చు. అందరూ కూడా గమనించండి. దిస్ ఈస్ ద బెస్ట్ వే అని నేను చెప్తాను ఇండివిజువల్ పర్సన్స్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.